హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీదేవి శరన్నవరాత్రి దసరా ఉత్సవాలు శుభాకాంక్షలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నవదుర్గలు ఆధ్యాత్మిక విశిష్టతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నవదుర్గలు అమ్మవారు 9 అవతారాల్లో మొదటిగా శైలపుత్రి అవతారం. ఆధ్యాత్మిక సాధనలో మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించును అని తెలియచేసేదే శైలపుత్రి. బ్రహ్మచారిణి అవతారం రెండవది. నిరంతరం బ్రహ్మతత్వంతో మూలాత్మతో అనుసంధానం అయి ఉండమని తెలియచేసేదే బ్రహ్మచారిణి తత్వం. మూడవ అవతారం చంద్రఘంట. ఎవరైతే మనస్సు నియంత్రణ కలిగి ఉంటారో వారికి త్రినేత్ర దృష్టి ప్రాప్తిస్తుంది అని తెలియజేసే తత్వమే చంద్రఘంట. నాలుగవ అవతారం కూష్మాండ. విశ్వంలోని అన్ని చీకట్లను తొలగించి వెలుగును ప్రసాదించే మార్గాన్ని అందించే తత్వమే కూష్మాండ. ఐదవ అవతారం స్కందమాత. సాధకులు తమలోని అరిషడ్వర్గాలను జయించాలి అని తెలియజేసే తత్వమే స్కందమాత. ఆరవ అవతారం కాత్యాయని. తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో త్రిగుణాలకు అంటే సత్వ రజో తమో గుణాలకు అతీతంగా సాధన చేయాలి అని తెలియజేసేదే కాత్యాయని అవతారం. 7 కాళరాత్రి అవతారం. ప్రతి అంతం ఒక నవ ఆరంభానికి సంకేతం అని తెలియజేసేదే కాళరాత్రి. 8వ అవతారం మహాగౌరి. మన ఆత్మ సాధన ధ్యానం మహాపాపాలను కూడా హరిస్తుంది అని తెలియజేసేదే మహాగౌరి. 9వ అవతారం సిద్ధిదాత్రి. ఆధ్యాత్మికత సర్వసిద్ధులను కలుగచేయును అని తెలియజేసే తత్వమే సిద్ధిదాత్రి. అలాగే అమ్మవారి నవరాత్రి అలంకారాలు. 1వ రోజు బాలా త్రిపుర సుందరి, 2వ రోజు గాయత్రీదేవి, 3వ రోజు అన్నపూర్ణాదేవి, 4వ రోజు మహాలక్ష్మీదేవి, 5వ రోజు మహాచండీదేవి, 6వ రోజు సరస్వతీదేవి, 7వ రోజు లలితాదేవి, 8వ రోజు దుర్గాదేవి, 9వ రోజు మహిషాసుర మర్దిని. ఓం శ్రీ మాత్రే నమః. నవరాత్రుల సందర్భంగా ఈ నామాలు స్మరణ చేయండి. మీకు నవరాత్రులు ఉపవాసాలు, పారాయణాలు, కుంకుమ పూజలు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ 25 నామాలని రోజు ఈ 10 రోజులు నవరాత్రుల్లో చదివినా, కుదిరిన అన్ని రోజులు చదివినా కూడా చాలా పుణ్య ఫలితం లభిస్తుంది. సింహాసనేశ్వరి, లలిత, మహారాజ్ఞి, పరాంకుశ, చాపిని, త్రిపుర, మహాత్రిపుర సుందరి, సుందరి, చక్రనాథ, సామ్రాజ్ఞి, చక్రిణి, చక్రేశ్వరి, మహాదేవి, కామేశి, పరమేశ్వరి, కామరాజప్రియ, కామకోటిక, చక్రవర్తిని, మహావిద్య, శివానంగ వల్లభ, సర్వపాటల, కులనాథ, అమ్నాయనాథ, సర్వామ్నాయ నివాసిని, శృంగారనాయిక. ఎవరైతే ఈ 25 నామాలతో లలితాదేవిని ఆరాధిస్తారో స్తవంతియే మహాభాగాం లలితాం పరమేశ్వరీం తే ప్రాప్నుయంతి సౌభాగ్యమష్టో సిద్ధిర్మహద్యశః. వారికి సౌభాగ్యం, అష్టసిద్ధులు, గొప్ప కీర్తి లభిస్తాయని హయగ్రీవ స్వామివారి ఉవాచ. ఓం శ్రీ లలితాదేవియై నమః.